హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ మేరకు ఆగస్టు ఈ నెలలో విడుదల కానున్న జమ అయ్యే డిఏ, డిఆర్ బకాయిల వివరాల గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీవో నెంబర్ 62 డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ముఖ్యమైన అంశాలండి. డిఏ పెంపు వివరాలు చూసుకున్నట్లయితే మనకు జనవరి 1, 2024 నుంచి వర్తింపజేసేలాగా డిఏను 3.64% పెంపు అయితే చేయడం జరిగిందనమాట. ఈ యొక్క జిఓఎంఎస్ నెంబర్ 62 ఫర్ ఎంప్లాయీస్ అండ్ జిఓఎంఎస్ నెంబర్ 63 ఫర్ పెన్షనర్స్. సో, ఈ మేరకు ప్రభుత్వం ఖరారు చేసింది. మరి ఈ యొక్క డిఏకి సంబంధించి బకాయిల కాల పరిమితి చూసుకున్నట్లయితే జనవరి 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు మొత్తం 21 నెలల కాలానికి సంబంధించి అరియర్స్ చెల్లించాల్సి ఉందన్నమాట. అయితే చెల్లింపుల షెడ్యూల్, వాయిదాల పద్ధతి. ప్రభుత్వం ఈ బకాయిలను మొత్తం 4 విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. మొదటి విడత 10% ఏప్రిల్ 2026లో విడుదల చేయాలి. రెండో విడత 30% ఆగస్టు 2026లో అంటే ప్రస్తుత నెలలో విడుదల చేయాలి. మూడో విడత 30% నవంబర్ 2026లో, నాలుగో విడత 30% ఫిబ్రవరి 2027లో చెల్లింపులు చేయాల్సి ఉంది. సిపిఎస్ ఉద్యోగులకు వర్తింపు. సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు వారి యొక్క బేసిక్ పే ఆధారంగా రావాల్సిన 10% వాటా నేరుగా వారి యొక్క పరాన్ ఖాతాలో జమ చేయబడుతుంది. అలాగే మిగిలినటువంటి వాయిదాల చెల్లింపులు కూడా వారి బేసిక్ పే ఆధారంగానే లెక్కించబడతాయి. ప్రస్తుత పరిస్థితి మరియు జాప్యం. ఏప్రిల్ 2026లో వాయిదా. ఏప్రిల్‌లో జమ కావాల్సిన మొదటి 10% అమౌంట్ ఏదైతే ఉందో అది బకాయిలు ఇప్పటికీ అందలేదన్నమాట. సో, నిధి పోర్టల్‌లో లాగిన్ అయ్యే ఆప్షన్ అయితే ఇవ్వకపోవడం. అంటే నిధి పోర్టల్‌లో ఈ బిల్లులు పెట్టేదానికి ఆప్షన్ ఇవ్వకపోవటం వల్ల మరియు ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడం వల్ల ఈ 10% చెల్లింపులేమీ జరగలేదన్నమాట. ఇక ఆగస్టు 2026 అంటే ఈ ప్రస్తుత నెలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారంగా ఈ ఆగస్టు నెలలో ఈ 30% బకాయిలను ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంది. ఈ బిల్లుల ప్రక్రియ ట్రెజరీ లేదా ఆర్థిక శాఖ నుండి అధికారిక సూచనలు వెలువడిన తర్వాత ఈ బిల్లులకు ప్రాసెసింగ్ అనేది పూర్తి అవుతుంది. ఈ నెల 6 నుండి 10వ తేదీ మధ్యలో బిల్లులు పెట్టుకునే అవకాశం అనేది ఇంకా కల్పించనే లేదన్నమాట ప్రభుత్వం. సో, మొత్తానికి ఈ జీఓఎంఎస్ నంబర్ 62 ప్రకారంగా బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్న సాంకేతిక మరియు పోర్టల్ అప్డేట్ లేకపోవడం వల్ల మొదటి విడత జాప్యమైంది. ప్రస్తుత ఆగస్టు నెల బకాయిల విడుదలపై ఉద్యోగులైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.